సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయి అన్నీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తారక్ ఎవరో తెలియదు, కొసరాజు ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి? ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అవి 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇది వాట్సాప్లో చేసిన నాకు కాల్. ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేసి ఇన్ఫామ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్, అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల. మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి? ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి? తెలియదు అంటున్నారు ఇప్పుడు. అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే, ఆఫ్టర్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ద న్యూస్, తర్వాత జూలైలో మాట్లాడారు, తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు, సెప్టెంబర్లో కూడా మాట్లాడారు. ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే, నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా. మా నాన్న కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు, యూఎస్ వీసా తీసుకున్నారు నన్ను విజిట్ చేయడానికి అన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు. సో రాలేకపోయారు, అంతా అయింది. సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా. నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ వెతకటం. అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా. ఆవిడే నాకు ఫోన్ చేసి, ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నేను అక్కడే మీకు ఉద్యోగం ఎతుకుతా, కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఐఎమ్ కోటింగ్ వాట్ షీ సెడ్. నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు. ఆమె ఏం చెప్పిందంటే, కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీస్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమే పంపించు, మేము చూసుకుంటామని, నువ్వు ఇక్కడ రావక్కర్లేదు. ఇది ఆమె స్టేట్మెంట్. నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి. సరే, ఈవిడ మాట్లాడింది ఓకే, అదొక పాయింట్. ఇంకోటి వచ్చి ఈ నంబర్ నుంచి కూడా నా కాల్ వచ్చింది. ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగ మాగంటి, ఆవిడ కూతురు, మొదటి కూతురు, పెద్ద కూతురు. ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి? ఏం సంబంధం ఉందని? లేదన్నారు కదా, ఎందుకు నాకు ఫోన్ చేయాలి? అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇది మీడియా వాళ్ళే అడిగారు. ఏమడిగంటే, మీ నాన్నగారికి నీతో ఏం రిలేషన్ ఉంది, ఏం ప్రూఫ్ ఉన్నాయి? సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్, ఇది ఆయనతో ఉన్న కాల్ లాగ్స్. ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి? ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యూఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి? ఏం సంబంధం? నాకు చేశారు. చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు. నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ 2 years. నేను 2 years పనిచేశాను. అప్పుడు పనిచేసేటప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది, నా క్యాబిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లైక్ వర్క్ ప్లేస్ అని. ఆయన పూర్తిని పంపించు, ఎలా ఉందో నేను చూపిస్తాను, నేను చూస్తాను. ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్. అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్, అన్ని కాల్ లాగ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి.